మంచిది ప్రియులారా, ఈ సమయం ముందు దేవుని లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యము నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యము నుంచి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. చాలండి. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ కంటే ముందు మోషేతో దేవుడు మాట్లాడేవాడు. ప్రత్యక్ష గుడారంలో ప్రజలని ఎలాగా నడిపించాలి అనే విషయాలలో అనేకమైన విషయాలు మోషేతో దేవుడు మాట్లాడేవాడు ప్రియులారా. కానీ మోషే మరణించిన తరువాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. మనుషులు మారుతారు, మనుషులు గతించిపోతారు, కానీ దేవుడు శాశ్వతుడైన వాడై ఉన్నాడు. ఆయన నిరంతరము నిలిచేవాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తన ఉద్దేశాన్ని తాను తన ప్రజల ఎడల చేయవలసిన కార్యాలని ఆయన చేయడానికి ఎప్పుడు కూడా ఆయన వెనకాడడు. మనుషుల్ని విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రము తన ప్రజల్ని ఎంత మాత్రమునో విడిచిపెట్టడు ప్రియులారా. హల్లెలూయా. ఈ లేఖన భాగము ద్వారా ప్రభు మనల్ని బలపరచాలని, లేదా ఎవరినో ధైర్యపరచాలని, ఎవరినో ఆదరించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యెహోషువతో అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. ఇంతకాలము ఈ యెహోషువ మోషేతో ఉండేవాడు గుడారంలో. కానీ ఆ మోషే మరణించిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ మేబీ ఆయన అధైర్యపడుతున్నాడేమో, ధైర్యం లేని స్థితిలో ఉండవచ్చు, ఒంటరినని ఆయన అనుకుంటున్నాడేమో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా సేవకుడైన మోషే చనిపోయినాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఒకవేళ ఈ యెహోషువ అలాగ ఆలోచన కలిగి ఉండవచ్చు ప్రియులారా. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన దానికి భిన్నముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏ మనుషుడు కూడా యెహోషువ నా పరిస్థితిలో బలపరచలేదు, ఎవరు కూడా ఆయనను ధైర్యపరచలేదు. కానీ యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోషువ దగ్గరికి వచ్చి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. మన దేవుడు ప్రేమించేవాడు. ఇర్మీయా గ్రంథంలో ఉంది ఒక మాట, 31:3 వాక్యంలో. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్యములో, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేబీ ఇర్మీయాను కొంతమంది కొన్ని దినాలే ప్రేమించవచ్చు, ఓ నెలో, 2 నెలలో, సంవత్సరమో కొంతకాలం ప్రేమించి ఉండవచ్చు ప్రియులారా. కొంతకాలం ఆయన ఈ ఇర్మీయా మనుషుల ప్రేమ పొందుకొని ఉండవచ్చు. దేవుడు అన్నాడు, నేనైతే ఇర్మీయా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఏ ప్రేమట? కపటమైన ప్రేమ కాదు, కొంతకాలం ఉండే ప్రేమ కాదు,
శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. ఎవరిని దేవుడు బలపరుస్తాడు? ఎందుకు బలపరుస్తాడు? ఎందుకు ఆయన విడిచి వెళ్ళుడంటే దేవుని ప్రజల మీద ఆయనకు ప్రేమ ఉంటుంది ప్రియులారా. ఆ ప్రేమను బట్టే ఈ యెహోషువతో దేవుడు అన్నాడు, నిన్ను నేను విడువను. ప్రేమ ఉన్నవారు ఎవరైనా విడిచి వెళ్తారా? ప్రేమ లేని వారే విడిచి వెళ్తారు. ప్రైజ్ లార్డ్. ప్రేమ లేని వారే ఎడబాసిపోతారు. ప్రేమ లేని వారు ధైర్యపరచరు. ప్రేమ లేని వారు సహకరించరు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ యెహోషువను మోషేను ఎలాగైతే దేవుడు ప్రేమించాడో అలాగనే యెహోషువను కూడా దేవుడు ప్రేమిస్తున్నారని సెలవిస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఈయన విడవకుండా ఉండడము, ఎడబాయకుండా ఉండడము, ప్రతి క్షణము బలపరచడం అనేది ప్రేమ కలిగిన వారు చేసే కార్యాలు ప్రియులారా. హల్లెలూయా. ఆ విషయంలో అందరికంటే ముందున్నది ఎవరంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆయనకు మించిన ప్రేమ ఎవరు కూడా మనకు ఈ లోకంలో ఇవ్వలేరు. ఆయన ప్రేమ స్వరూపి అయినాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఇన్ని బలపరచలేదు. అలాగనే ఇర్మియాను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇశ్రాయేల్ ప్రజలు. ఆ అధ్యాయంలో మనం చదివినప్పుడు చూస్తాము, ఎంతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసేవాడు ఇర్మియా. కనుకనే దేవుని ప్రేమ ఆయనకు కలిగింది ప్రియులారా. అందుకనే యెహోవా దేవుడు ఆయన యుద్ధకు వచ్చి, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ దినాలలో తోబుట్టిన వారు సైతము వ్యతిరేకిస్తున్న సమయాలలో, తోబుట్టిన వారు సైతము మరిచిపోయిన సమయాలలో, తోబుట్టిన వారు సైతము రక్త సంబంధులు సైతము ప్రేమ కోల్పోయిన స్థితిలలో దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆదికాండము 37:18 వాక్యము చూడండి. 37వ అధ్యాయము 18వ వాక్యం. ఆదికాండము 37:18. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. చాలండి. హల్లెలూయా. ఇదంతా కూడా మనం చాలా ఎరిగిన వారు. మనము ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే యోసేపు యొక్క అన్నదమ్ములు మాట్లాడుకున్నారు. తండ్రి ఏమో ఈ యోసేపును అన్నల యొద్దకు పంపించాడు. వారు చాలా కాలమైంది, వారికి ఆహారం లేదు, నీళ్ళు లేవు. వారు గొర్రెలను మేపుతున్నారు ఎక్కడో అరణ్యంలో. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళి వారికి కొన్ని రొట్టెలను కొంత మీరు నీళ్లను తీసుకొని వెళ్ళాలని యాకోబు యోసేపుకు తెలియపరిచిన కారణంగా ఈ యోసేపు ప్రయాణమై వెళుతున్నాడు ప్రియులారా. చాలా దూరం ప్రయాణం చేశాడు. చాలా మందిని అక్కడ అడిగాడు. వారు కొంత ఆనవాళ్ళు చెప్పిన తరువాత ఆయన వెళ్ళి ఈ అన్నలను సమీపిస్తున్న సమయంలో అన్నలు దూరం నుండి యోసేపును చూశారండి. చూసి ఏమన్నారు? అతడు ఇంకా అనగా యోసేపు దగ్గరకు రాకముందే వారు ఏమన్నారట? దూరం నుండి చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. హల్లెలూయా. ఏమైంది? తోబుట్టు ప్రేమ అనేది ఇక్కడ వారు మర్చిపోయినారు ప్రియులారా. రక్త సంబంధం అనేది వారిలో లేదు. ప్రైజ్ లార్డ్. తమ్ముని మీద ప్రేమ ఉండాలి కానీ ద్వేషము వారిలోనికి వచ్చేస్తుంది ప్రియులారా. హల్లెలూయా. కానీ యోసేపు మాత్రం అలాగా లేడు. తండ్రి చెప్పినప్పుడు, అరే నా అన్నలు అడవిలో ఉన్నారు, మందును మేపుతున్నారు, వారికి ఏమైందో, వారికి ఆహారం ఉందో లేదో అని ఈ తండ్రి చెప్పినప్పుడు యోసేపుకు ఒక ప్రేమ కలిగింది. హల్లెలూయా. ప్రేమ కలిగి వారికి ఏదైనా నేను తండ్రి ఇచ్చింది తీసుకొని వెళ్ళాలని ఆయన ఆతృతతో వారి యొద్దకు వెళ్తున్నాడు. హల్లెలూయా. కానీ ఈ అన్నలకు మాత్రం ఏముంది? ఈ యోసేపు మీద చాలా కోపం ఉంది. పగ పెంచుకున్నారు. వారు రక్త సంబంధాన్ని మరిచారు.
తమ్ముని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, అదంతా కూడా మరిచిపోయి ఈ యోసేపుని ఏ విధంగానైనా చంపేయాలి, ఇబ్బంది పెట్టాలని వారి ఆలోచన కలిగి ఉంటున్నారు పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉండొచ్చేమో. ప్రైజ్ లార్డ్. మీ తోబుట్టు వారు మిమ్మల్ని ప్రేమించడం లేదేమో, మీ సహోదరుడు మీ మీద ప్రేమ కలిగి లేడేమో, మీ తల్లిదండ్రులు మీ మీద ప్రేమ కలిగి లేరేమో, మీ బంధువులు మీ మీద ప్రేమ కలిగి లేరేమో, మీ భార్య లేదా మీ భర్త మిమ్మల్ని ద్వేషిస్తున్నారేమో. హల్లెలూయా. దేవుడు అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ మనుషుల ప్రేమ కొంతకాలమే, కొంత సమయమే, కానీ నేనైతే మిమ్మల్ని శాశ్వత కాలం నేను ప్రేమించేవాడిని అంటున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. ఈ యోసేపుకి అన్నల ప్రేమ కరువైంది, కానీ దేవుని ప్రేమ అత్యధికముగా ఆయన మీద ఉన్నదే. హల్లెలూయా. అరణ్యములో యోసేపు యొక్క అన్నలు ఆయనకు తోడుగా లేరు, కానీ యెహోవా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంట ఎవరు? దేవుడు నడుస్తూ ఉన్నాడండి. ప్రైజ్ లార్డ్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎందుకు నడుస్తాడు? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎందుకు వెంబడిస్తాడు, విడవకుండా అంటే ప్రేమ ఉన్నప్పుడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ అన్నలకి ప్రేమ లేదు, కానీ దేవునికి అయితే ప్రేమ ఉంది. మీరు అదే ఆదికాండము 39:2 మీరు చూసినప్పుడు, యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచుచున్నాడంట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యోసేపుకి ఎవరు తోడున్నారో? అన్నల ప్రేమ లేదు, కానీ దేవుని ప్రేమ ఉంది ప్రియులారా. హల్లెలూయా. ప్రేమించేవారు మనల్ని దూషించినా కూడా, ప్రైజ్ లార్డ్, ఎవరికి ఎవరో అనే పరిస్థితిలో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రేమే మనకు స్థిరమైనది, అది శాశ్వతమైనదని ఈ దినము మనం ఎరుగుదుము గాక. హల్లెలూయా. ఇక్కడ అన్నలు కొంతకాలమే ప్రేమించగలిగారు, ఆయన మరణాన్ని చూడాలని ద్వేషము కలిగి ఉన్నారు ప్రియులారా. కానీ దేవుడైతే యోసేపు మీద అత్యధికమైన ప్రేమ కలిగి ఉండి ఆయన ఎక్కడ ఉన్నా, గుంటలో ఉన్నా, ఐగుప్తులో ఉన్నా, ఎక్కడ ఉన్నా, చెరసాల్లో ఉన్నా, దేవుని కృప యోసేపును విడవలేదు. హల్లెలూయా. ప్రేమించేవారు దూషించుచుండగా ఎవరికి ఎవరు, ఇక ఎవరెవరు? ప్రేమించేవారు దూషించుచుండగా ఎవరికి ఎవరు, ఇక ఎవరెవరు? నీవు నాకు ఉండగా, నీవే నా అండగా, నీవు నాకు ఉండగా, నీవే నా అండగా, ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. అందరూ పాడదాం. ఒక్కడినే ఉన్నానయ్యా, ఓదార్చే వారే లేరయ్యా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యోసేపు ఎలా ఉన్నాడు? ఒక్కడిగానే ఉన్నాడు, ఒంటరిగానే ఉన్నాడు పిల్లలు. హల్లెలూయా. కానీ ఆయనతో పాటు ప్రభు అయిన యెహోవా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమించేవారు యోసేపు వస్తూ ఉంటే దూషిస్తున్నారు, చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు, ఈర్ష్య, ప్రతీకారము కలిగి ఉన్నారు. హల్లెలూయా. రక్త సంబంధులే ఎవరికి ఎవరు అన్నట్లుగా ఉంటే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కానీ సిలువ బంధము, సిలువ రక్త బంధము మనకు తోడుగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. రక్త బంధము మనల్ని ద్వేషించినా, ప్రేమించకపోయినా, బంధు ప్రీతి, బంధు ప్రేమ లేకున్నా,
నువ్వు ఆరాధిస్తున్న ఆ నజరేయుడైన యేసు క్రీస్తు వారి సిలువ రక్తము ప్రేమ మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. ఈ పాట నా మనసులోకి వచ్చినప్పుడు దాదాపు ఒక 50 సార్ల కంటే ఎక్కువగా విన్నాను. ప్రైజ్ లార్డ్. ఈ మధ్యలో తరచుగా బండి మీద వెళ్తుంటే ఇదే పాట మళ్ళీ అయిపోతే మళ్ళీ అదే ప్లే చేసుకుంటూ నేను నా ప్రయాణం అంతా కూడా సాగించాను. 50 సార్ల కంటే పైగా ఈ పాట నేను విన్నప్పుడు దేవుడు నాకు ఈ ఉపదేశాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క చరణానికి ఒక్కొక్క వ్యక్తిని ప్రభు నాకు చూపించాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు ఇక్కడ? ప్రేమించేవారు దూషించుచుండగా ఎవరికి ఎవరో ఈ లోకంలో, కానీ నీవు నాకుండగా నీవే నా అండగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ప్రియులారు ఇక్కడ? ప్రేమించేవారు ఎవరు? అన్నలు యోసేపును ప్రేమించాలి. అయ్యో నా తమ్ముడు అని, అయ్యో నా తమ్ముడు మా కోసం ఆహారాన్ని తెస్తూ ఉన్నాడు, మా తమ్ముడు మా కోసము నీళ్లు తెస్తూ ఉన్నాడు, మా ఆకలిని మా దూపను ఎరిగిన వాడైనాడు, మా కష్టాన్ని ఎరిగిన వాడైనాడు. వాడు చిన్నవాడైనప్పటికీ మా కోసం ఇంతగా మోసుకొని వస్తూ ఉన్నాడని ప్రేమించాల్సిన వీరు ఏం చేస్తున్నారు? దూషిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుని ప్రేమ యోసేపుతో ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ దినము మీరు కూడా ఒకవేళ ఎన్నో మీరు చేయవచ్చు. మీ బంధువుల ఎడల, మీ సహోదరి ఎడల, మీ సహోదరి ఎడల, మీ అక్క ఎడల, మీ చెల్లె ఎడల, మీ తల్లిదండ్రుల ఎడల, మీ తోబుట్టు వారి ఎడల, మీ రక్త సంబంధుల ఎడల అయినప్పటికీ వారు ప్రేమించకుండా ఒకవేళ దూషిస్తున్న సమయాలు ఒకవేళ మీకు వచ్చినాయేమో, మీ మీద ఈర్ష్యపడే పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారేమో. ప్రైజ్ లార్డ్. వారి దగ్గర నుంచి ఏమాత్రమైన ప్రేమ లేకుండా మీరు చూస్తున్నారేమో. ప్రైజ్ లార్డ్. కానీ నా ప్రభు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. వారు విడిచి వెళ్ళారు కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను. హల్లెలూయా. వారు ఎడబోసారు కానీ నేను మిమ్మల్ని ఎడబోయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్. యెహోషువతో మాట్లాడిన దేవుడే, ఇర్మియాతో మాట్లాడిన దేవుడే, యోసేపుతో తోడుగా ఉన్న దేవుడే ఈ సమయమందు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. ఈ పాట నన్ను ఎంతగానో లోతులోనికి నన్ను తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. నిజమే కదా ప్రభు. హల్లెలూయా. యోసేపును ప్రేమించాల్సిన అన్నలు ద్వేషించారు, దూషించారు, గాయపరిచారు, గుంటలో వేసేశారు. హల్లెలూయా. తర్వాత ఇస్మాయిల్కి అమ్మి వేశారు. ప్రైజ్ లార్డ్. అయినా దేవుని ప్రేమ యోసేపు మీద తగ్గలేదు. ప్రైజ్ లార్డ్. దేవుడు నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉండేవాడు అయినాడు. ఎవరు ఈ లోకంలో మనల్ని ప్రేమించకపోయినా ఆయన ప్రేమ మనకు దక్కుతుంది. మీరు అంటారు, అయ్యో నా అన్న ప్రేమ నాకు దక్కలేదండి, నా తమ్ముని ప్రేమ నాకు దక్కలేదండి, నా తల్లి ప్రేమ నాకు దక్కలేదు, నా తండ్రి ప్రేమ నాకు దక్కలేదు. ప్రైజ్ లార్డ్. కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది, యేసు ప్రభు వారి యొక్క కృప, దేవుని యొక్క ఆ గొప్ప ప్రేమ అట మనల్ని ఎన్నడూ కూడా విడిచి వెళ్ళదట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. యోసేపుకి ఎందుకు దేవుని ప్రేమ తోడుగా ఉంది? ఎందుకు యోసేపుని దేవుడు బలపరుస్తూ వచ్చాడు? ఎందుకు అన్నలను అలాగనే వారి యొక్క అన్నలను ఎందుకు అలాగనే దీన స్థితిలో ఉంచాడు? ప్రైజ్ లార్డ్. ఎందుకనగా యోసేపు ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడైనాడు ప్రియులారా. యోసేపు లోబడేవాడు ప్రియులారా. యోసేపు సహించేవాడైనాడు ప్రియులారా. యోసేపు నిందారహితుడిగా దేవుని ఎదుట నిలిచిన వాడైనాడు ప్రియులారా. యోసేపు ఒక పవిత్రమైన ఒక ప్రవర్తన కలిగిన వాడైనాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నీవు నీ ఇష్టానుసారంగా జీవించి మనుషుల యొక్క ప్రేమను పొందకపోతే అది నీదే తప్పు. ప్రైజ్ లార్డ్. వారందరూ దేశించిన నీకు దేవుని ప్రేమ కావాలి, దేవుని ఆదరణ కావాలి, దేవుని ధైర్యము కావాలి, దేవుని తోడు కావాలంటే దేవుని ఎదుట యోసేపులాగా
నువ్వు జీవించుదువుగాక. ఒక యెహోషువలాగా నువ్వు జీవించాలి. అప్పుడే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నిష్టానుసారంగా నువ్వు జీవించి, నిష్టానుసారంగా నువ్వు చేసి మనుషుల యొక్క ప్రేమ కోల్పోతే దేవుడు నిన్ను ప్రేమించడు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో నువ్వు ఇష్టుడిగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిందారహితుడిగా ఉండాలి. అప్పుడు ఎంతమంది నిన్ను ద్వేషించినా, ఎంతమంది అనగా ఈ లోకము నిన్ను ద్వేషించినా, ఈ లోకము నిన్ను విడిచిపెట్టినా, దేవాతి దేవుడు నిన్ను పట్టుకునేవాడంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపించేవాడంటున్నాడు. యెహోషువతో అంటున్నాడు, ఏ మనుషుడు కూడా భూమి మీద నీ ఎదుట నిలువ జాలడు. ఎందుకు యోసేపు సరే ఈ యెహోషువ ఎందుకనంటే దేవునితో సావాసం కలిగిన వాడు, గుడార అనుభవం కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు, దైవజనులతో నడిచిన వాడు, దైవజనులకి లోబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి దేవుని వాక్కు వస్తుంది, ఎవరికి దేవునికి దర్శనం వస్తుంది, ఎల్లవేళలా దేవునితో సావాసం చేసి నిందారహితముగా మనము జీవించినప్పుడు దేవుని వాగ్దానము, దేవుని దర్శనము, దేవుని స్వరము, దేవుని స్వప్నము, కలలు మనతో మాట్లాడతాయి. ప్రియులారా, తమ్ముడు ఇప్పుడు చెప్పాడు కదా, కుమార్ బ్రదరు, నిత్యము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనతో ఉపదేశిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్. విని విడిచిపెడితే ఏది కూడా మనము పొందుకోలేము. ప్రియులారా, హల్లెలూయా. విన్న వాక్యాలను, విన్న పాటలను మనం ధ్యానిస్తూ ఉండాలి. ఎంత ధ్యానిస్తే అంత ఆ మర్మములో, అంత ఉపదేశము, అన్ని ఆలోచనలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాట రాసిన భక్తుడు ఎన్ని అనుభవాలు కూడా రాశాడో కానీ ఇలాంటి అనుభవంలో చేసిన పాట అది చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. అది నా మనసులో కరిగించింది. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా కొన్నిసార్లు ఒంటరి అయిన పరిస్థితులలో, ఒంటరిగా వెళుతున్న సమయాలలో, ప్రైజ్ ది లార్డ్, కొన్ని సమయంలో కొంతమంది ప్రేమ దూరమైనప్పుడు, అభిమానం దూరమైనప్పటికీ కానీ నా దేవుడు నన్ను ఇలాగా ఈ 10 సంవత్సరాలు పరిచర్యలో ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు నేనేమి ఇచ్చి కూడా రుణము తీర్చుకోలేను, కానీ దేవుడిచ్చిన ఈ బలాన్ని, ఈ శక్తిని, జ్ఞానాన్ని ప్రభు కోసమే వాడాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ప్రేమించేవారు మిమ్మల్ని దూషించవచ్చు, ఎవరికి ఎవరో అని చూడవచ్చు, కానీ నువ్వు అనాలి, నీవు నాకుండగా ప్రభువా, నీవే నా అండగా. నేను ఒంటరి అయినా ఎవరైనా, నేను ఒంటరిని కాదు, నీ సన్నిధి నాతో ఉంటుంది. నేను ఒంటరిని కాదు, నీ ఆత్మ నాతో ఉంటుంది. నేను ఒంటరిని కాదు, నీ కృప నాతో ఉంటుంది. నేను ఒంటరిని కాదు, నీ ప్రేమ నాతో ఉంటుంది. యోసేపుకున్నట్లని ఒక ధైర్యము కలిగి ఈ లోకంలో నీవు జీవించాలి. దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోకం అలాగనే ఉంది. చేసిన మేలు మర్చిపోయి ప్రేమించాల్సిన వారు దూషించేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్న లోకములో నీవు నేను మనమందరం ఉంటున్నాం. ప్రియులారా, కనుక క్రైస్తవ బిడ్డలకే ప్రేమించడం సాధ్యము. ప్రియులారా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమ లేదు. లోకానికి మించిన ప్రేమ మనకు యేసయ్య ఇచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. కనుక అనుక్షణము దేవుని పాదాల చెంత ఉంటావు. హల్లెలూయా. ఈ కడవరి దినాలలో, ప్రైజ్ ది లార్డ్, ఈ చెడ్డ దినాలలో నువ్వు దేవునికి దగ్గర కావాలని దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నాయి. నేనే ఇక్కడంతా కూడా నమ్మకం లేని ప్రేమ, కపటమైన ప్రేమ, ఏదో ఆశించిన ప్రేమ ఇక్కడ దొరుకుతుంది. కానీ దేవుడి ప్రేమ అయితే ఎలాంటి కల్మషము లేని నిస్వార్థమైన ప్రేమ దేవుని అనే విషయాన్ని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం.
ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊరులన్నిటిలో నుండి తంబురులతోనూ సంబురులతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరే. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలా హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. ఒకసారి చప్పట్లు కొడదాం అందరము. హల్లెలూయా. ఎవరు కూడా నిద్రించొద్దు, ఎవరు నిద్రపోకూడదు, అజాగ్రత్తలో ఉండొద్దు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని పాద సన్నిధిని అనాలోచనగా ఎంచకూడదు మనము. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏమన్నాడు? దావీదు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడండి యెహోవా సహాయంతో. హల్లెలూయా. ఇశ్రాయేలు కానీ సౌలు కానీ ఎవరు ఓడించని గొలియాతును ఒకే దెబ్బకు దేవుని శక్తి ద్వారా దావీదు గొలియాతును పడగొట్టాడు పిల్లలు. హల్లెలూయా. మంచి పనులు చేసిన వారిని ఏం చేస్తాం మనము? అభినందిస్తాం, ఘనపరుస్తాం. హల్లెలూయా. అరే నేను చేయలేని పని నువ్వు చేసావని ఏం చేస్తారు? చాలామంది లోకంలో కొంతమంది ఘనపరిచేవారు అంటారు. హల్లెలూయా. కొంతమంది ఇలాగా ఈ సౌలు లాగా ఏం చేస్తారంటే ఇబ్బంది పెట్టేవారు, విషపు చూపు కలిగిన వారు కూడా ఉంటారు పిల్లలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ జయాన్ని తెచ్చావు దావీదు, నేను చేయలేని పని కూడా నువ్వు చేశావని సౌలు ఏం చేయాలి? ఈయన తీసుకొని ఈ దావీదుని దగ్గరికి తీసుకొని బలపరచాలి, అభినందించాలి, అభిమానించాలి. మొదట్లో చేసినట్టు చేశాడు, కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇశ్రాయేలు ప్రజలు స్త్రీలందరూ కూడా గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ సౌలు కంటే ఈ దావీదును కొంచెం ఎక్కువగా పొగిడారు, అభినందించారు అక్కడ. ప్రైజ్ లార్డ్. కానీ ఈ సౌలుకి అది నచ్చలేదు పిల్లరా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విషపు చూపు కలిగి ఎంతో కోపాన్ని పెంచుకున్నాడు. ఆయన ఏం తీసుకుపోతాడు? ఒక రాజ్యం తప్ప ఏముంది అని ఎంతగానో అక్కడ ఒక పగ మనసులో పెట్టుకున్నట్లుగా ఈ లేఖనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది ప్రియులారా. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం అలాగ లేడు ప్రియులారా. దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమ చూపించేవాడు, దేవుడు కృప చూపించేవాడు, దేవుడు నమ్మదగిన వాడైనాడు. దేవుడు కరుణ దయగలిగిన చూపులే మన మీద ఆయన చూపేవాడైనాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుని బలము ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని నామములో దావీదుకు విజయం వచ్చేసింది ప్రియులారా. దావీదు దేవుని ఎదుట నిందారహితుడిగా, ఇక చెప్పాలంటే దేవుని హృదయానుసారిగా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ సౌలు అలాగ పగబట్టి ఏం చేస్తున్నాడండి? కొన్ని సంవత్సరాలు ఈ దావీదును తరిమాడండి. ప్రైజ్ లార్డ్. దగ్గరున్న సమయంలో ఈట తీసుకొని పొడిచి చంపాలని ఎంతగానో సౌలు ప్రయత్నాలు చేశాడు. దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు. ప్రైజ్ లార్డ్. దేవుని బలాన్ని బట్టి, దేవుని ప్రజల మీద ప్రేమ కలిగి,
హల్లెలూయా. ఏర్పరచబడిన ఇశ్రాయేలు ప్రజలని, దేవుడు ఇష్టానుసారంగా పిలుచుకున్న ప్రజలని ఎంతో ఉద్రేకము కలిగి, ఆసక్తి కలిగి, దేవుని ప్రజలకు ఏదైనా చేయాలని దేవుని దగ్గర నుంచి ఒక బలము, శక్తిని పొందుకొని దేవుని నామములో శత్రువైన గొలియాతును చంపివేశాడు ప్రియులారా. హల్లెలూయా. గొప్ప పని ఇశ్రాయేలు ఎవరు కూడా చేయలేని పని దావీదు చేస్తే, ఈ సౌలు ఏం చేయాలి, నేను చేయలేని పని ఇతను చేశాడు, దేవుడు ఇతన్ని వాడుకున్నాడు, బలపరిచాడని అభిమానించాల్సింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దూషిస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు, తరుముతున్న పరిస్థితి. కానీ దేవుడు మాత్రము దావీదును విడవలేదు ప్రియులారా. ఆయన అరణ్యములో ఉన్న, గుహలలో ఉన్న, కొండలలో ఉన్న శత్రువు దావీదును తరుముతా ఉన్నప్పటికీ అన్ని సమయాలలో దేవుని కృప దావీదుకు ఉండి అంచెలంచెలుగా దేవుడు దావీదును హెచ్చించాడు ప్రియులారా. హృదయానుసారిగా పిలుచుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నమ్మిన వారు మనల్ని విడిచి వెళ్ళినా, నమ్మిన వారు మోసం చేస్తున్నా, నమ్మిన వారు తరుముతున్నా సౌలులాగా, కానీ దేవుడైతే మనకు తోడుగా ఉండేవాడు. హల్లెలూయా. అభిమానించాల్సిన వారు అవమానపరుస్తున్న సమయాలలో, ఈ దావీదుకు ఆశ్రయం లేక, ఆదరణ లేక పరిగెత్తున్న సమయాలలో దేవుడే ఆదరణ అయిపోయినాడు, దేవుడే ఆశ్రయం అయిపోయినాడు. ఆ కొండ గుహలలో, అరణ్యములో దేవుడు ఆదరణకర్తగా, ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నట్లుగా, కేడముగా, దుర్గముగా ఉన్నట్లుగా మనం చూస్తాం పిల్లరా. దావీదు తన కీర్తనలో ఎన్నో కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో మనకు కనబడతాయి, నా శైలమో, నా దుర్గమో, నా కొండ, నా కోట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలాఢ్యుడైన సౌలు లాంటి వారు తరిమినా, ప్రైజ్ ది లార్డ్, అలాంటి వాడు అవమానించాల్సిన పరిస్థితులలో కూడా మనల్ని వెలివేసిన, అవమానపరిచిన, వారందరికి మించిన సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనతో ఉన్నాడని మనం ఎంత మాత్రమునో మర్చిపోకూడదు పిల్లలు. హల్లెలూయా. అభిమానించేవారు అవమానించుచుంటే ఆశ్రయమే లేక, ఆదరణే లేక, అభిమానించేవారు అవమానించుచుంటే ఆశ్రయమే లేక, ఆదరణే లేక, నీ పాదాలపై కన్నీళ్లు విడచుచు, నీ పాదాలపై కన్నీళ్లు విడచుచు ఉన్నానయ్యా. ఓదార్చే వారే లేరయ్యా. ఒక్కడికే ఉన్నానయ్యా. ఓదార్చే వారే లేరయ్యా. హల్లెలూయా. సవలుడి ప్రభుని గనపరుస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఒంటరిగా ఉన్న పరిస్థితులలో, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్న సమయాలలో, అయ్యా నేను ఒంటరిని ప్రభువా, నేను ఒక్కరినే నాయనా, అందరూ ఉన్నారే కానీ అయ్యా ప్రేమించేవారు లేరు నాయనా, దయ చూపించేవారు లేరు నాయనా, అభినవించేవారు లేరు ప్రభువా. అలాంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు వెళుతూ ఉన్నట్లయితే, అందరూ నా ఏ సహాయం లేని నిస్సహాయరాలుగా నువ్వు మిగిలినట్లయితే, నిస్సహాయునిగా నువ్వు ఉన్నట్లయితే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేరుకు తోబుట్టిన వారు ఎంతో మంది ఉండొచ్చేమో, రక్త సంబంధులు ఎంతో మంది ఉండొచ్చేమో ప్రియులారా. హల్లెలూయా. నువ్వు ఎన్నో సార్లు నేను ఒక్కనే ప్రభు అని ఒంటరినని ఒకవేళ నువ్వు వేధించిన పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో, హల్లెలూయా, ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకో. ఒంటరిగా దావీదును దేవుడు దర్శించాడు. హల్లెలూయా. అయ్యా అభిమానిస్తానని దగ్గరికి తీసి నన్ను పొడవు చూశాడని, అయ్యా నేను చేసిన కార్యమును బట్టి మహిమపరుస్తాడని, ఘనపరుస్తాడని వెళితే నన్ను తరుముతూ ఉన్నాడని దావీదు ఎన్నో మార్లు నేను ఒంటరిని ప్రభువా, నా ఆశ్రయము నీవే నాయనా, నా ఆదరణ నీవే ప్రభువా, నా కొండ కోట నీవే అని దావీదు ప్రార్థించినప్పుడు,
హల్లెలూయా. దేవుడు దర్శించాడు, క్షేమాన్ని దయచేశాడు. ఎన్నో శత్రు భయముల నుంచి, ఎన్నో సార్లు ప్రాణాపాయమైన పరిస్థితుల నుంచి దావీదుని కాపాడిన దేవుడు. హల్లెలూయా. శత్రు భయం నుంచి విడిపించిన దేవుడు. హల్లెలూయా. ఈ మనుషులు ఎవరి అభిమానం ఆయనకు దూరముగా ఉన్నప్పుడు, మనుషుల ప్రేమ దూరమైనప్పుడు, మనుషుల అభిమానము దూరమైనప్పుడు, నా దేవుని అభిమానము ప్రేమ మన పితరులైన యోసేపుకి, అబ్రాహాముకి, దావీదుకి, యెహోషువకి, ఇర్మియాకి స్తోత్ర వారి మీద చూపిన ప్రేమే ప్రభు మన మీద చూపాలనుకుంటున్నాడు. వారిని ఆదరించిన దేవుడే మనల్ని ఆదరించాలనుకుంటున్నాడు. వారిని బలపరిచిన దేవుడే మనల్ని బలపరచాలనుకున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ప్రభుని మనం స్తుతిద్దాం ఈ సమయంలో. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి నాయన, మీరే మమ్మల్ని బలపరచండి నాయన. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఒంటరిగా గడిపిన సమయాలను గుర్తు చేసుకో. వెలివేసిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. హల్లెలూయా. ప్రేమించేవారు దూషించుచుండగా ఎవరికి అందరూ గ్లోరీ ఎవరికి నీవు నాకముండగా నీవే నాండగా, నీవు నాకముండగా నీవే నాండగా నాదయ్యా. ఉన్నానయ్యా ఓదార్చే వారిలే, దూషించేవారు దూషించుచుండగా ఆశ్రయలేక లేక, అభిమానించేవారు అవమానించుచుండే ఆదరణ లేక, నీ పాదాలపై కన్నీళ్లు విడచుచు, నీ పాదాలపై కన్నీళ్లు విడచుచు ఉన్నానయ్యా ఓదార్చే వారిలే. ఆమేన్. ఉన్నానయ్యా ఒక్కడినే ఉన్నానయ్యా ఓదార్చే వారిలే. ఆమేన్. హల్లెలూయా. చెప్పులు కొట్టి ప్రభుని కనపరుస్తాం. అందరు గట్టిగా చెప్పులు కొడదాం. ప్రతి ఒక్కరు యేసు నామములో అందరూ కూడా చెప్పులు కొట్టి ప్రభుని కనపరుస్తాం. దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని ప్రేమ విడువక యోసేపుతో ఉన్నట్లుగా, దావీదుతో ఉన్నట్లుగా, యెహోషువతో ఉన్నట్లుగా, ఇర్మియాతో ఉన్నట్లుగా వారితో వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వాడని ఈ సమయమందు నీతో నాతో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మనుషుల ప్రేమ కొంతకాలమే, మనుషుల ప్రేమ నమ్మదగినది కాదు, కానీ దేవుని ప్రేమ నమ్మదగినది, అది శాశ్వతమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సమయంలో. హల్లెలూయా. దేవా, మమ్మల్ని దర్శించిన అందరు రెండు చేతులలాగానే పైకి
ఒక తీర్మానం చేస్తుంది, ఒక నిబంధన చేసుకుందాం. హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకెత్తి, దేవా నాతో మాట్లాడావు ప్రభువా. నేను ఒంటరిగా గడిపిన సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి నాయన. నేను ఒంటరిగా ఉన్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. అందరూ నన్ను ఎవరు లేనట్లుగా ఉన్నారు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రేమను నేను ఎక్స్పెక్ట్ చేశాను నాయన, కానీ ఎవరు కూడా నన్ను ప్రేమించలేదు ప్రభువా. ఎందరో నన్ను అభిమానిస్తారు అనుకున్నాను, కానీ ఎవరు కూడా నన్ను అభిమానించలేదు నాయన. ఎందరో నన్ను ఆదరిస్తారు అనుకున్నాను, కానీ ఎవరు నన్ను ఆదరించలేదు. ఎందరో నన్ను బలపరుస్తారు అనుకున్నా, కానీ ఎవరు కూడా నన్ను బలపరచలేదు ప్రభువా. ఇగో ఈ దినము నీ మాటలే నన్ను బలపరిచాయి నాయన. ఇగో నీవే నన్ను ఈ రోజు నన్ను ప్రేమిస్తున్న దేవుడు వింటున్నావు నాయన. అయ్యా ఈ రోజే నాయన నువ్వు నన్ను బలపరుస్తున్నందుకు వందనాలని. హల్లెలూయా. అందరం అలాగా ప్రభు సన్నిధిలో హల్లెలూయా మనం కన్నీరు కారుతామా. హల్లెలూయా. ఇగో శాశ్వత కాలం ప్రభు నిన్ను ప్రేమించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి ప్రేమకైతే నువ్వు చూస్తున్నావో హల్లెలూయా వారి ప్రేమను మరిచేటట్లుగా రెట్టింపు ప్రేమను దేవుడు దయచేసేవాడు అంటాడు. హల్లెలూయా. ఆయనకు అవమానానికి బదులుగా అభిమానాన్ని దేవుడిచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. దూషణకు బదులుగా నిన్ను ప్రేమించేవాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందరూ నిన్ను తరిమినా ఆయన కౌగిట్లో నిన్ను చేర్చుకునేవాడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువతో చెబుతున్నట్లుగానే ఈ దినము నీతో ప్రభు చెబుతూ ఉన్నాడు, నిన్ను విడువను, నేనేపోయాను, నీ పురం కలిగి ధైర్యముగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకోవచ్చు వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారని, ఎంతగానో నువ్వు అనుకోవచ్చు, కానీ వారు ఎవరు నిన్ను దర్శించలే, ఎవరు నిన్ను ప్రేమించలే, ఎవరు నిన్ను బలపరచలేరు. దేవుని కృప కొరకై మనం వేడుకుందాము. దేవుని కృప శాశ్వతంగా ఉండాలని, దేవుని ప్రేమ శాశ్వతంగా ఉండాలని, దేవుని సన్నిధి మనకు శాశ్వతంగా ఉండాలని, దేవుని ఆత్మ శాశ్వత కాలం మనతో ఉండాలని. హల్లెలూయా. ప్రభుని మనం వేడుకుందాం. ప్రైజ్